కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తుంది అని, వారి కారణంగా ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్ల నందు మండిపడ్డారు. శుక్రవారం వికారాబాద్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేస్తున్న కార్మికులకు బీజేపీ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి అని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్ చరణ్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టినాం సార్. అందుకే మీరు గవర్నమెంట్ మీద మాకంటే ఎక్కువ ఫైట్ చేస్తారు కాబట్టి మా సమస్యలు మీరు మీ యొక్క ఏజెండా రూపంలో పెట్టండి. మరి మాకు ఇంత పెద్ద ఎత్తున మాకు సపోర్ట్గా ఉంటూ 3 రోజులు ఖచ్చితంగా వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు మా యొక్క ఎంప్లాయీస్ ఎలాంటి ధైర్యం కోల్పోకుండా, అధైర్యపడకుండా, మనకంటూ సెంట్రల్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి మనం అధైర్యపడద్దు. పడి ఇట్లా చిన్న ఇప్పుడు శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు గారు రేపు పొద్దుగాల సమయకాల పైన అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న ఇష్యూలు ఎవరు చేసుకోవద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నిన్ననే మనకు చర్చలు సఫలమైతే అనుకున్నాము. క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి సఫలమవుతుంది అనుకున్నాము, కానీ కాలేదు. ఈరోజు ఖచ్చితంగా మనకు 100% ఈరోజు సఫలమైతే అనుకున్నాం. కానీ ఈరోజు మేము ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఫస్ట్ నెంబర్ 1 డిమాండ్. సెకండ్, మా యొక్క యూనియన్లను పునరుద్ధరించాలి. మూడవది ఏంటిదంటే పే స్కేల్. 2 పే స్కేళ్ళు పెండింగ్గా ఉన్నాయి మాకు. 21, 25 2 పే స్కేళ్ళు పెండింగ్లో ఉన్నామంటే 8 సంవత్సరాలు బ్యాక్లో ఉన్నాం మేము. 8 సంవత్సరాల కింద ఏ జీతం ఉన్నదో అదే జీతంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ 3 డిమాండ్లు మాకు ప్రధానమైన డిమాండ్లు. ఈ 3 డిమాండ్లు ఒప్పుకుంటేనే మేము చర్చలు సఫలమవుతాయి, లేకుంటే విఫలము. ఈ 3 డిమాండ్లు ఒప్పుకున్నకపోతే కంటిన్యూ సమ్మెకి వెళ్తాం. కాబట్టి మాకు సంపూర్ణ మద్దతు పలకాలని కోరుకుంటూ, మాకు మద్దతుగా వచ్చినటువంటి బీజేపీ కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వికారాబాద్ జిల్లా డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు సమ్మెకు భారతీయ జనతా పార్టీ అట్లనే బీఎస్పీ పార్టీ మద్దతు తెలుపడం, మన కార్మిక నాయక్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు కూడా నిన్న ఆర్టీసీ డ్రైవర్లకు మద్దతుగా ఆత్మహత్య చేసుకోవడం అది చాలా బాధాకరం. ఎవరు కూడా డ్రైవర్లు కానీ కండక్టర్ ఎవరు కూడా బతికితే ఏ విధంగా బతకొచ్చు, కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వాళ్ళ కుటుంబాలను ఓడుపాలు చేయదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. ఆర్టీసీ డ్రైవర్లు ఏదైతే నిరాదీక్ష చేస్తున్నారో వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బసాన్ని ఏదైతే మహిళలకు ఇచ్చిర్రో ఆ మాటను నిలబెట్టే విధంగా ఆర్టీసీ డ్రైవర్ కాళ్ళు మోపుతారా ఏళ్ళు మోపుతారా, వాళ్ళు అన్న మాటను నిలబెట్టి మహిళలకు కూడా ఆ మాట నెరవేర్చే విధంగా ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఏదైతే స్కేల్ ఉందో పే స్కేల్ ఉందో 2021-25 దాన్ని కూడా వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే డ్రైవర్లు రోజు పని చేస్తేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి. కాబట్టి ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఆర్టీసీని ఎన్నో రోజులు కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం, గవర్నమెంట్ జాబ్లో ప్రకటిస్తామని మాయమాటలు చెప్పి ఎలక్షన్లలో అందరూ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అధికారం రావడం జరుగుతుంది. వచ్చినాక వాళ్ళను పట్టించుకొని నాదున లేడు. వాళ్ళు ఏదైతే ధర్నాలకు కూర్చుంటారో ఆ రోజు మాయమాటలు చెప్పి వాళ్ళను ఉచ్చగించే విధంగా చేసి మళ్ళా పని గడుపుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన పక్కకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు చర్య తీసుకొని వెంటనే అయితే ఆర్టీసీ డ్రైవర్లు చేసిన సమ్మెను
సమ్మెకు మద్దతుగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. 100 కోట్ల బకాయిలు అంట వాళ్ళు తీర్చకుండా ఈ ఆర్టీసీ పైన వీళ్ళపైన భారం పెట్టిండు. వీళ్ళ భారం చేసి వీళ్ళకు జీతాలు రాకుండా చేస్తున్నాడు. అదే తెలంగాణ దక్షిణానే విర్రవీగిన కేసీఆర్ను గద్దె దించిందే ఆర్టీసీ కార్మికులు. ఏ రకంగా మా శ్రీనివాసరెడ్డి నాడు చనిపోయిన శ్రీనివాసరెడ్డి ఆత్మ శాంతి కోసం నేను గద్దెను దించిండ్రో ఈరోజు ఆర్టీసీ కార్మికులు. ఈరోజు అదే హామీలు ఇచ్చి మీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ కార్మికులను, ఖచ్చితంగా మీ అందరికి మేము అండగా ఉంటాం, మీకు యూనియన్లను పునరుద్ధరిస్తాం, మీకు అడగడానికి ప్రత్యేకమైనటువంటి పిఆర్సీలు ఇస్తాం అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అరగోస పెట్టినటువంటి రేవంత్ రెడ్డిని కూడా గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలను ఇస్తలేవు. అదేవిధంగా ఒక కండక్టర్కు ఎన్ని గంటల పని ఉంటుంది? సామాన్యంగా ఒక ఉద్యోగికి 8 గంటలు పని చేయాలి. భారత రాజ్యాంగం ఇచ్చింది అంబేద్కర్ గారు. మరి మీరు ఎన్ని గంటలు పని చేయించుకుంటారు? 10, 12 మీ ఇష్టం వచ్చిన ఒకవేళ 16 గంటలు 18 గంటలు కూడా. ఇక్కడ ఆడపిల్లలు వాళ్ళకు కనీసం తాగడానికి నీళ్లు ఉండవు, బాత్రూమ్ ఉండదు. అసలు వీళ్ళని ఉద్యోగాలు అనుకుంటారా లేకపోతే చెప్పరాశీలు అనుకుంటారా? హోంగార్డ్ కన్నా అధ్వానమైన పరిస్థితి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగాలు తీసుకొచ్చారు కదా. ఎంత కష్టపడి నిన్ను ఒక్కొక్కరిని కన్విన్స్ చేసి ఒక కండక్టర్కు బస్సు డ్రైవర్కు రోజు ఎన్ని గంటలు మాట్లాడతారు వాళ్ళు? సుమారుగా ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మాట్లాడేది కండక్టరే. ఈ కండక్టర్లను మీరు ఈ రకంగా మాట్లాడించి మెంటల్గా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్న విధంగా మీరు వాళ్ళకు ఆరోగ్యం సంబంధించినటువంటి వాళ్ళ హాస్పిటల్లను కూడా ఈరోజు దుర్మార్గం చేశారు కదా నాయన మీరు. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం యూనియన్లను ఏ విధంగా నిరకుశంగా రద్దు చేసిందో, మీరు రాగానే వీళ్ళకి యూనియన్లు ఉంటే వీళ్ళకి ప్రశ్నించే హక్కు వస్తుంది. అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నది. వీళ్ళకు కూడా వీళ్ళ కార్మిక హక్కుల కోసం కార్మికుల చట్టాలు తీసుకొని ఈరోజు రాజ్యాంగంలో పెడితే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 కూడా ఈరోజు దుర్మార్గంగా చేసి, అదేవిధంగా ఎక్కడైనా ఇంత దుర్మార్గం ఉంటుందా? పోలీసు వాళ్ళు ఇంత దుర్మార్గం ఉంటుందా మీకు? మీరు టెంట్లు వేసి నీళ్ళు ఇవ్వద్దు, వాళ్ళ మీద కేసులు పెడతామని అంటున్నారు. ఇది ఏం సంకేతం? దుర్మార్గం కదా. బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా అంబేద్కర్ గారిని పిలిచి రౌండ్ టేబుల్ సమావేశాలు పిలిచి మీ సమస్యలు ఏమున్నాయని అడిగినారు. కానీ అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈరోజు నడుస్తున్నది. సమైక్యాంధ్ర పాలన కూడా ఇందిరా పార్క్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేసుకున్నటువంటి అవకాశం అప్పుడు ఆనాటి సమైక్యాంధ్ర ఇచ్చింది. ఏ తెలంగాణ తీసుకొచ్చినామో, ఏ తెలంగాణ ఆకాంక్ష కోసం విద్యార్థులు ఈరోజు ఆర్టీసీ కార్మికులు పోరాడినరో వాళ్ళ ఆంక్షలను ఈరోజు నీరు కార్చినటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దుర్మార్గానికి ఖచ్చితంగా చర్మగీతం పాడే రోజు అవకాశం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆర్టీసీ కార్మికులు మీరందరూ కూడా ధైర్యంగా మనోధైర్యంగా ఉండండి. మీకోసం మీ పక్షాన మేము నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం, జైలుకైనా పోవడానికి మీకోసం మేము సిద్ధంగా ఉంటాం. మీరు సమాజానికి చాలా పేద వేసుకున్నటువంటి బంధం మీది. ఆర్టీసీ కార్మికులు ప్రతి ఊళ్ళో పాల వ్యాపారస్తులు కానీ, రైతులు, కర్షకులు, ఉద్యోగస్తులు, ఇట్లా అన్ని రంగాలటువంటి ఉన్న వాళ్ళని మీరు క్షేమంగా ఇంటికి చేర్చి మీ పిల్లలు మీకు అన్నమో రామచంద్ర నాన్న ఎప్పుడు వస్తాడో తెలియదు, పొద్దున ఎప్పుడు పోతాడో తెలియదు అనే పరిస్థితిలో మీరు మా అందరి కోసం నిలబడ్డారు. మీకోసం మేము బీజేపీ పార్టీ పక్షాన మేము మీకు అండగా నిలబడతామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఎట్లా అంటారు సార్? గత ప్రభుత్వము ఏం చేసిందో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడతామన్నారు. అరే నువ్వు ప్రతిపక్షం దిగి నువ్వు అధికార పక్షం వచ్చినావు, ఈరోజు నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు. వీళ్ళు దొందే. ఎక్కడ వీళ్లకు కాంగ్రెస్ ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు, టీఆర్ఎస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ఆనంద్కు నోటీసు పంపించాడు, లీగల్ నోటీసు. ఆనంద్ ఉంటేనే నేను గెలుస్తా అల్కగా, వాడు దుర్మార్గుడు కాబట్టి అల్కా గెలుస్తా. ఈ రకంగా రాష్ట్రంలో కూడా ఇదే తంతు నడుస్తున్నది. ఆయన కేసీఆర్ తిట్టడము, ఈయన తిట్టడం. వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఉండాలంటే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. మీ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మా పార్టీ పక్షాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. We want justice!
మనం అటేటనే అన్ని బట్టలు తిరుగుతాయి మొన్ననే కౌన్సిలర్ ఏం చేసుకుంటారు ఇప్పుడు ఎండలేదు అందరికీ నమస్కారము. మాకు పని భారము చాలా పెద్దది. అసలు ఒక బస్సులో 60 మంది 20 మంది ఎక్కుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అందుకని మమ్మల్ని వెంటనే గవర్నమెంట్లో విలీనం చేయాలని కోరుకుంటున్నాము. కొత్త బస్సులు కూడా జనాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య పెంచాలి. మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ కావాలి. రిక్రూట్మెంట్ లేదు, చాలా రోజులు అవుతుంది. మాకు చాలా కష్టాలు ఉన్నాయి. అసలు కిలోమీటర్లు పెంచుతున్నారు. డ్యూటీలు 16 గంటలు డ్యూటీలు అవుతున్నాయి. 8 గంటలు డ్యూటీ చేసేది 16 గంటలు డ్యూటీలు చేస్తున్నాము. యూనియన్లు ఉంటేనన్నా యూనియన్లకు మా బాధలు చెప్పుకుంటుంటే మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మేము చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని మహాలక్ష్ములను పెట్టి మాకు లేని భారం పెట్టి నమస్కారం. మా ఆర్టీసీ సమస్యలు పట్టించుకునే వాళ్ళే లేదు. మాకు మహాలక్ష్మి పథకం వల్ల మా మీద పరివారం ఎక్కువైంది. మాకు బస్సుల సంఖ్య లేదు. మాకు యూనియన్లు కావాలి. మా డిపార్ట్మెంట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మా పే స్కేల్ కావాలి. 21, 25 పే స్కేల్ కావాలి. నమస్కారములందరికీ. నేను మాట్లాడే విషయం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తుల గురించి. నేను ఒక ఆర్టీసీ ఎంప్లాయీని. నేను ఈ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలో ఒక 18 సంవత్సరాల కింద నేను ఉద్యోగం చేస్తున్నాను. నేను అయితే నా జీతం వచ్చేసి 30,000 జీతమే ఉంది నాకు. అదే బయట 18 సంవత్సరాల కింద ఉద్యోగం చేసిన వాళ్ళకు లక్ష పైన జీతాలు ఉన్నాయి. కానీ మా పరిస్థితి ఏంటంటే ఆర్టీసీలో మేము 12 గంటలు డ్యూటీ చేయలేకపోతున్నాం. పని భారం ఎక్కువైపోతుంది. మనకు వేతనాలు తక్కువ ఉన్నాయి. మాకు ఇంకొక విషయం ఏంటంటే అంతేకాకుండా మాకు ప్రైవేట్ బస్సులు ఇంకోటి ఛార్జింగ్ బస్సులు పెట్టిండ్రు. కానీ వాటి వల్ల కూడా ఎలాంటి పని భారం కూడా మాకు తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే మాకు పే స్కేల్ లేదు. 2021 పే స్కేల్ కావాలి, 2025 పే స్కేల్ కావాలి. అంటే జీతం పెంచుతామని చెప్పేసి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తన గవర్నమెంట్ రాకముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సపోర్ట్ ఇచ్చేసి మా తరఫున తను కూడా పోరాడినారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తుల ద్వారా అంటే ఆర్టీసీ ఓట్లు 40,000 ఓట్లు మా ద్వారానే పొందుకొని కాంగ్రెస్ పార్టీని నిలదొక్కున్నారు. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఫ్రీ మహిళా టికెట్లు పెట్టడం వలన మాకు పని భారం ఎక్కువైపోతుంది. ఇంకోటి మాకు జీతాలు సరిగా రావట్లేవు. ఒకటి ఇంకోటి పే స్కేల్ పెంచాలి, గవర్నమెంట్ కలపాలి. మాకు ఒకటి యూనియన్లు కూడా మాకు కావాలి. ఎందుకంటే మేము ఒక్కరం పోయి ప్రభుత్వంతో మాట్లాడలేము. కాబట్టి ఒక్కరం పోయి ఏ సమస్యను చెప్పుకోలేము. కాబట్టి మాకు యూనియన్లు కూడా కావాలి. మాకు యూనియన్ పరంగా మేము మాట్లాడగలుగుతాం. మేము ఇవన్నీ విషయాలు కూడా మాకు ప్రభుత్వం తరఫు నుంచి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు తన మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన విషయాలన్నీ కూడా మేము సాధించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇదే విషయం ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 3 రోజులుగా మా ఆర్టీసీ సమస్యల గురించి మేము ఇక్కడ ఉద్యమాన్ని నిర్వర్తించినాము.
కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈరోజు దుర్భరకరమైన వార్త ఏంటంటే నిన్న నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ అన్న శంకర్ గౌడ్ అన్న ఆయన ఈ సమస్యలు 33 సంవత్సరాలు అవుతుందంట, కానీ ఆయనకు అసలు ఈ చాలం జీతంతో సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయిందంట. ఆయన ఎంత మనోవేదనకు గురయ్యి ఆయన ఈరోజు ఈ మా జనాలు మాకంటే చిన్న ఇంకా సీనియర్లు కాదు జూనియర్లు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏందో అని అన్ని విధాలుగా ఆలోచన చేసుకొని ఆ పని చేసుకుంటాడు. ఆయన ఈరోజు తగలబెట్టుకొని ఒక ప్రాణత్యాగి అయిపోయాడు. ముందు కూడా గత తెలంగాణ ప్రభుత్వంలో కూడా 30 మంది చనిపోయింది. వాళ్ళకు కూడా ఎలాంటి వసతి లేదు, ఇప్పుడు మాకు కూడా లేదు. ఇప్పుడు మేము చేయబట్టి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. నేను జాయిన్ అయినప్పుడు 3,200 జీతం నాకు. గత 18 సంవత్సరాలుగా అప్పుడేమో 3,200, ఇప్పుడు 30,000. అంటే 18 సంవత్సరాలుగా ఈ సర్వీస్ వేరే డిపార్ట్మెంట్లో చేస్తే మేము 1,000 లక్షలలో తీసుకునేవాళ్ళం. కానీ ఈ సమస్యలు ఇది ఎట్లున్నాయంటే బియ్యంలో నూకలేరినట్టు ఉంది మాది మొత్తం. మా ఆర్టీసీ మొత్తము బియ్యంలో నూకలేరినట్టుగా ఉన్నాయి. ఆ నూకలు పనికిరావు, ఏ కాకులకేస్తే బుక్కవు, అట్లా అన్నట్టు ఉంది కథ. కానీ మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అయితే మాకు తెలియదు. దయచేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అన్న నేను అక్కడ ముట్టడి చేస్తా అని చెప్పేసి వెళ్ళి, నా ప్రభుత్వం ఒకసారి వచ్చినాక మీరు చూడండి ఎట్లయితుందో అని చెప్పేసి మాకు ఎన్నో ఆశలు కల్పించి ఆయన ప్రభుత్వం తెచ్చుకున్నాడు. ఇప్పుడేమో ఆయన మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. పొన్నం ప్రభాకర్ అన్న అంటే రేవంత్ రెడ్డి అని అంటాడు, రేవంత్ రెడ్డి అని అంటే పొన్నం ప్రభాకర్ రెడ్డి అని అంటాడు. దయచేసి మేము ప్రభుత్వాన్ని మేమేమి కిచ్చపరచట్లేదు, మా సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నాం. ఇంతమంది ఆడపిల్లలు మనం ఇక్కడ చిన్న పిల్లల్ని వదిలిపెట్టుకొని కూడా వచ్చినాం సార్. కనీసం టెంట్ వేసుకునే అవకాశం కూడా లేదు. మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్తున్నారు. చాయ్ హోటళ్ళ కాడికి పోయి వాళ్ళకి అనుమతి కూడా ఇవ్వద్దని చెప్తున్నారు. అంత పాపం చేసినామా? ఒక శవాన్ని బాతి పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాయ్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, టెంట్ ఫెసిలిటీ ఉంటుంది. మాకు అది కూడా లేదు. ఎంత దుర్భరకరమైన వార్త ఇది అసలు, ఎంత దుర్భరకరమైన వార్త ఇది. ఎందుకయ్యా మీరు ఇంతగానో మమ్మల్ని పాలిస్తున్నారు? కరుణించండి మా పైన, మీ కరుణ చూపండి. తండ్రులు మేము పిల్లలం అడుగుతున్నప్పుడు ఆ నోరు తెచ్చినాక అట్లా నోరు నొప్పి అవుతున్నది, కానీ నోట్లో ముద్ద పెట్టేటోళ్ళు ఎవరు లేదు. కనీసం మీరన్నా అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కరించి మేము 3 అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? ఒకటి, మాకు ప్రభుత్వంలో విలీనం. మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం, మాకు 2 పే స్కేళ్ళు, ఒక యూనియన్. 3, మీరు తలుచుకుంటే ఏమంటారు త్రినేత్రాలు తెలిసినట్టు, శివునికి 3 నేత్రాలు ఎట్లుంటాయో నీ సీఎం అయి నీకు కూడా 3 నేత్రాలు ఉన్నాయని మేము అనుకునే మిమ్మల్ని గెలిపించినాం. 40,000 ఓట్లు మై. మేము ఆర్టీసీలో మేము జాయిన్ అయినప్పుడు 50,000 మంది కార్మికులు, ఇప్పుడు 32,000 మందికి అయినాం. అయినా మీకు ఇంకా మాది సరిపోవట్లేదు. కొత్త నోటిఫికేషన్ పక్కన పెడదాం, అది రాలేదు, దాన్ని వదిలి పెడదాం. కనీసం ఉన్నోళ్ళ కన్నా పని భారం ఇంకా ఎక్కువ చేసిండు. ఆ నోటిఫికేషన్ లేదు, పని భారం ఎక్కువ. అంటే మళ్ళీ ఇప్పుడు ఇందులో మహిళా టికెట్లు ఒకటి. ఇప్పుడు ఏమవుతుంది? బస్సు కెపాసిటీ వచ్చేసి 56 నుంచి 70 అనుకుందాం. 70 పోయింది, 100 అయింది, 100 పోయింది, 130 అయింది. అట్లా ఎంతగానో మోస్తుంది బస్సు. ఏమన్నా అయిందంటే డ్రైవర్ తప్పు, కండక్టర్ ఇది, అట్లాంటి సమస్యలు చెప్తారు. వద్దు సార్, మీకు మాకెందుకు? మేము చిన్న పిల్లలము, చంకచాటు బిడ్డ వల్ల మమ్మల్ని కాపాడండి సార్. మీరు కాపాడండి, అర్థిస్తున్నాం. మా అక్కల తరఫున, మా చెల్లెళ్ళ తరఫున, మా అన్నల తరఫున మేము అర్థిస్తున్నాం సార్. సేవ చేయడానికి మేము సిద్ధమే. ఏమీ లేదు, బాడీ మొత్తం ఇదైపోయింది, లూజ్ అయిపోయింది 2.5 సంవత్సరాల అప్పటి నుండి. నా ఒక్కదానికే కాదు, మా అందరికీ ఇదైపోయింది. ఆడపిల్లలం అంటే అమ్మతనం చేస్తాం, అన్నీ చేస్తాం, ప్రతి ఒక్క భారం వస్తాం. అవన్నిటికంటే ఇది ఎక్కువైంది. కనీసం మా మొర ఆలకించి మమ్మల్ని మాట్లాడిన వాటిలో మీకేమైనా నచ్చని విషయాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మా మొర ఆలకించి మా కోరికలను తీరుస్తారని ఆశతోని మేము వేడుకుంటున్నాం. ఇంతకంటే మాత్రం ఇంకా చెప్పే పని లేదు, చెప్పే మాటలు కూడా లేవు సార్. అంతే.